నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విజయ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు 64 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించారని కేవీ రావు చంద్రబాబు కలిసి కుట్రలు చేస్తున్నారని అన్నారు తమపై ఆరోపణలు చేసే బదులు సిబిఐ విచారణ చేయవచ్చు కదా అని అన్నారు చంద్రబాబుకు మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని అన్నారు చంద్రబాబు మళ్లీ జైలుకెళ్లక తప్పదని అన్నారు విజయసాయిరెడ్డి అందరినీ క్రిమినల్ అంటాడు కానీ చంద్రబాబు పెద్ద క్రిమినల్ అని అన్నారు బ్యాక్డోర్ ద్వారా కేవీ రావును సీఎండీ చేశారని 1997 నుండి ఇప్పటిదాకా జరిగిన ట్రాన్సాక్షన్ పై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు కేవీ రావు ఒక బ్రోకర్ అని చంద్రబాబుకు చెంచా అని అన్నారు ప్రజలను మభ్యపెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగుతుందని మండిపడ్డారు విజయసాయిరెడ్డి చంద్రబాబుకు అడ్మినిస్ట్రేషన్ తెలియదని నారా లోకేష్ నాయకత్వానికి కూడా పనికిరాడని తెలుగుదేశం నేతలు నాయకుడిని మార్చుకోవాలని అన్నారు తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని సీఎంను మార్చుకోవాలని కూటమి నేతలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు విజయసాయిరెడ్డి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అభద్రతా భావంతో ఉన్నారని అన్నారు